మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ సభలకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 91వ కీర్తన 10వ చరణాన్ని మనం చదువుకుందాం. 91వ కీర్తన 10వ చరణం మనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులుని నీ గుడారాన్ని సమీపించదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలలో భూమి మీద మానవుడి మనుగడి ఎట్లా ఉందంటే, ఈ మానవులు మనుగడి మనిషి బయటికి వెళ్తే పురుగు వస్తాడని గ్యారంటీ లేదు. ఎటు చూచిన మరణమని స్వరం వినపడుతూ ఉంది. ఎక్కడ చూచినా మరణం మరణమని వినపడుతూ ఉంది. ప్రపంచంలో ఏ మూల చూచినా మరణ ధ్వని వినపడుతూ ఉంది. కారణం ఏంటని మనం యోచిస్తే, ప్రభు రాకడ దినాలలో మనం ఉన్నాం. ఆయన రాకడ సమీపంలో అనేక మంది మరణిస్తూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నా, నీకు ఏ అపాయము సమీపించదు, ఏ తెగులు దరిచారదు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజున మనిషిని అపాయం అనేది మృంగి వేస్తూ ఉంది. మనిషి జీవితంలో అపాయం అనేది మృంగి వేస్తూ మనిషిని అదో పాతాళం వైపుగా నడిపిస్తూ ఉంది. కనుక సహోదరి సహోదరుడా, మరి దినాన మన జీవితాలు ఎట్లా ఉంటూ ఉన్నాయి? ఎందుకని అపాయము సంభవిస్తూ ఉంది? కారణాలు లేఖనాలు ఏమని సెలవిస్తూ ఉన్నాయి? ఈరోజున నిన్ను నీవు కాపాడుకునే దినాలు. నువ్వు కాపాడబడాలన్నా, నీ బిడ్డలు కాపాడబడాలన్నా, నీ కుటుంబం కాపాడబడాలన్నా, మరి ఎలాంటి అనుభవాలలో మనం నడిపించబడాలి? ఎలాంటి భక్తి చేస్తే మనం కాపాడబడతాం? ఎక్కడ చూచినా అదుగో ఆశీర్వాదం, ఇదిగో ఆశీర్వాదం అని చెప్తుంటే ఏలా ఆమెన్ 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 అని చెప్పే జనం, భజన బృందాలు, అదిగో దిగిపోతుంది మీ మీద ఆశీర్వాదం అంటే మనుషులు ఆమెన్ ఆమెన్ చెప్పి రకరకాల మనుషులు నడిపించబడే దినాలవి. చూడండి దేవుని బిడ్డలారా, ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించాలన్నా, ఒక మనిషిని దేవుడు కాపాడాలనన్నా, ఒక మనిషికి దేవుడు ఒక కాపుదల అనుగ్రహించాలన్నా, అపాయమేమీ సంభవించకుండా, ఏ తెగులు దరిచారకుండా దేవుడు నిన్ను కాపాడాలనంటే నువ్వు ఎలాంటి అనుభవాలలో నడిపించబడాలి? ఏ విధమైన భక్తి చేయాలి? ప్రస్తుత దినాలలో మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం? మనుషుల జీవితాలలో భక్తి అనేది అంతరించిపోతూ ఉంది. క్రైస్తవుల జీవితాలలో భక్తి అనేది అంతరించిపోతుంది. ఎవరిలన్నా భక్తి చూద్దామా అనుకుంటే భక్తి ఎవరు జీవితంలో కనబడతలేదు. కనుక సహోదరి సహోదరుడా, చాలా భయంకరమైన దుర్దినాలలో ఉన్నాం. ఏ అపాయము సంభవించకుండా, ఏ తెగులు దరిచేరకుండా మనం నడిపించబడాలంటే ఎలాంటి అనుభవాలలో మనం ఉండాలి?
అని కొన్ని విషయాలు మీకు చాలా తేటగా తెలియపరుస్తాను. నీవు యథార్థంగా ఉన్నదప్పుడు అపాయమేమీ రాదు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడాలనంటే, అపాయము రాకుండా, ఏ తెగులుని గుడారములో సమీపించకుండా ఉండాలనంటే నీవు యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థత అనేది మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనది. యథార్థత అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఏదో పేరుకి మనం భక్తులమని చెప్పుకుంటూ మేమంతా భక్తులు నడిపించబడుతున్నాం, భక్తు ముసుగులో ఏం చేస్తున్నామో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఎవరు నన్ను చూస్తాలేదు, ఏదో పైకి నేను భక్తి ముసుగు అనేది వేసుకున్నాను, ఈ భక్తి ముసుగులో నన్ను ఎవరు చూస్తలేదు నువ్వు అనుకుంటూ ఉన్నాం. చూడండి సహోదరి సహోదరుడా, పరమందున్న దేవుడు నీలో యథార్థతను కోరుకుంటూ ఉన్నాడు. పరమందున్న దేవుడు నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి అలాంటి యథార్థత మన హృదయాలలో ఉండాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్ చెప్దాం. ఏదో కాపాడబడాలంటే ఊరికనే కాపాడబడలేవు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఊరికనే ఆశీర్వదించడు. ఏదో మనం ఏదో భక్తి చేస్తున్నామని చెప్పుకుంటూ మనుషులు ఎదుట ప్రదర్శించి మనుషులు ఎదుట మనం నటిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించడు. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. 80వ కీర్తన 84వ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా అయ్యా యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించిన వారికి ఏ మేలు చేయక మానడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా కాపాడాలన్నా యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడాయన. నీలో అలాంటి యథార్థత కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎలాంటి యథార్థంగా నువ్వు నడిపించబడుతూ ఉన్నావు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఏ మేలు చేయకైనా మానడని. సహోదరి సహోదరుడా, నాకు తెలిసిన ఒక సహోదరి మందిరానికి వస్తూ ఉండేది. చాలా యథార్థంగా ఉండేది, చాలా యథార్థంగా ఉండేది. ఆమె భక్తి విషయంలో కానీ మాట విషయంలో కానీ దేవునికి ఇచ్చే వాటిల్లో కానీ దేవునికి పరిచర్య చేసే వాటిల్లో కానీ ఎంతో యథార్థంగా ఉంటుంది. ఆ విధంగా యథార్థంగా నడిపించబడుతున్న తన జీవితంలో తన చుట్టుపక్కల వాళ్ళందరూ దీవించబడుతూ ఉన్నారు. బిల్డింగులు కడుతున్నారు, పొలాలు కొంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, మెల్లో ధరించుకుంటున్నారు, వెళ్తున్నారు, పోతున్నారు. వాళ్ళని చూచి ఈ సహోదరి కొన్నిసార్లు దేవునికి ప్రార్థిస్తూ ఉండేది, అయ్యా వాళ్ళందరూ అట్లా ఉన్నారు, వాళ్ళందరూ ఇట్లా ఉన్నారు, మరి నేను ఎంత యథార్థంగా ఉన్నాను, మరి నా జీవితంలో నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోయాను అని చెప్పి బాధపడుతూ కృంగిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడవటం దేవునికి చెప్పుకుంటూ నడిపించబడుతూ ఉంది. ఆ విధంగా నడిపించబడుతున్న ఆ తల్లి జీవితంలో దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు ఏమన్నానంటే, ఇదిగో వాళ్ళు మేళ్ళ కట్టారా, బంగారం సంపాదించారా, ఆస్తులు సమకూర్చుకున్నారా, పొలాలు కొన్నారా, స్థలాలు కొన్నారా, వాళ్ళ జీవితంలో వాళ్ళకి తినటానికి కూడా అర్హత లేదు.
వాళ్ళ జీవితంలో షుగర్ జబ్బుతో సాస్తూ ఉన్నారు, బీపీలతో వేడుస్తూ ఉన్నారు. నీకైతే బాగానే ఆరోగ్యంగా ఉన్నావు, 3 పూట్ల చక్కగా తింటున్నావు. వాళ్ళు ఎంత సంపాదించిన వాళ్ళ జీవితంలో ఏమీ లేదని చెప్పి దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారు, కొంతమందిని చూచి అయ్యో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారని మనం అనుకుంటాం. కానీ చూడండి దేవుని బిడ్డలారు, తినడానికి కూడా అర్హత లేని పరిస్థితులు, ఆ విధంగా తల్లి ప్రార్థన చేసుకుంటూ అనేకులు అన్ని జనులు ఆ తల్లిని నిందిస్తున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నా నువ్వు, ఏదో మన కులములో దేవుడు లేడనా? మనకి ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతో మంది దేవతలు ఉన్నారు, మన కులములో దేవుళ్ళు లేరని చెప్పి యేసు ప్రభుని నమ్ముకున్నా నువ్వు, ఏం చేశాడు నీ పట్ల అని చెప్పి దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తల్లికి ఇంత అంతా కాదు బాధ, అనేక బాధలతో, ఎన్నో వేదనలతో, ఆవేదనలతో, ఇరుగు పొరుగు వాళ్ళు చూటుపోటు మాటలతో, కుటుంబంలో ఎదురయ్యే సమస్యలతో సతమతమవుతూ, కన్నీళ్ళ మధ్యలో కాపురము చేస్తూ, ఎందుకురా బాబు ఈ బ్రతుకు, నేను ఎందుకని బ్రతుకుతూ ఉన్నాను అని చెప్పి కొన్ని సందర్భాలలో ఆమె ఇసుకి ఆసారిపోయినా యథార్థంగా బ్రతుకుతూ ఉంది. మరలా దేవుని కొరకు యథార్థంగా జీవిస్తూ ఉంది. చూడండి దేవుని బిడ్డలారా, ఆ తల్లి యథార్థంగా బ్రతుకుతూ 2 బిడ్డలను పెంచుకుంటూ చక్కగా కష్టపడి కూలో నాలో పని చేసుకుని పిల్లలకు గుప్పుడు మెతుకులు పెట్టుకుని సాయంత్రం అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ విధంగా కొనసాగించబడుతున్న ఆ తల్లి జీవితంలో ఒకరోజు దేవుడు గొప్ప మేలు చేశాడు. యథార్థంగా ఉండేవారి పట్ల దేవుడు ఏ మేలు చేయక మానడని ఆ మాట, ఆ వాక్యం అనేది ఆ తల్లి పట్ల నెరవేర్చబడింది. ఒకరోజు వాళ్ళ కుమారుడు ఒక ఎగ్జామ్ రాసి ఈ జాబ్ వస్తాదో రాదు, ఎంతోమంది నాకంటే తెలివైన వాళ్ళు, జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చి ఎంతోమంది కోచింగ్లు తీసుకుని ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. నేనేదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుండేవాడిని, నాకేమొస్తుందిలే అని చెప్పి అనుకుంటూ కొనసాగించబడుతూ ఉంటే ఒకరోజు ఆ సహోదరుడి జీవితంలో జాబులో జాయిన్ అవ్వమని ఒక జాయినింగ్ లెటర్ వచ్చింది. చూడండి దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో ఆ సంతోషానికి అవధులు లేవు. మా బ్రతుకేంటి, మా జీవితం ఏంటి, ఇంత పెద్ద జాబ్ మాకు ఎట్లా వచ్చింది, మా కుమారుడికి ఏ విధంగా వచ్చింది అని చెప్పి ఆ తల్లి ఎంతో సంతోషంతో ఉప్పొంగుతూ ఉంది. ఆ తల్లి ఎంతో ఆనందిస్తూ ఉంది. మందిరానికి వచ్చింది, ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏను బాధరా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏమన్నా దిగిలా అని చెప్తే, అయ్యా అదేమీ లేదయ్యా, నా కుమారుడికి దేవుడు గొప్ప జాబ్ అనుగ్రహించాడు. ఆమె చెప్దాం హల్లెలూయా. యథార్థంగా ఉండేవారికి ఏ మేలు చేయక ఆయన మానడు. అడ్డత్రోవలు త్రక్కన అవసరం లేదు, అన్యాయపు మార్గాలలో వెళ్ళవలసిన అవసరం లేదు. నీ హృదయములో యథార్థత అనేది ఉంటే, నీ బ్రతుకులో యథార్థంగా నువ్వు బ్రతకగలిగితే, మన జీవితాలలో యథార్థంగా దేవునికి కనపడగలిగితే, మన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మరిచిపోయే దేవుడు కాదు, ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులైతే మనల్ని చేయి విడిచిపెడతారు, నీ స్థితిని బట్టి అంచనాలు వేస్తారు, నీ బ్రతుకును బట్టి నీది ఒక బ్రతుకేనా అని అంటారు. యథార్థంగా అంటే నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఏ మేలు చెయ్యక ఆయన మానడు. ఆమేన్ హల్లెలూయా. కనుక సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ జీవితంలో యథార్థంగా ఉండగలిగితే, ఏ అపాయం రాకుండా, ఏ తెగులు సమీపించకుండా నా దేవుడు నిన్ను కాపాడి
నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి నీ జీవితం అనేది నీ హృదయంలో యథార్థత ఉందా? ఒక్కసారి యోచించండి. అదిగో ఆశీర్వాదం అంటే ఆమెను చెప్పే వాళ్ళు ఉన్నారు. అదిగో మీ కడుపుల్లో గడ్డలు కరిగిపోతాయి, మీ గర్భాలు తెరవబడతాయి అని అంటే ఆమెనని చెప్పి గంతులు వేసే వాళ్ళు ఉంటారు. అలాంటి సేవకులు కూడా ఉన్నారులేండి. అది కాదు, దేవునికి నువ్వు యథార్థంగా ఉంటే నా దేవుడు నిశ్చయముగా నీ పట్ల గొప్ప మేలు చేసునుగాక. హల్లెలూయా. కనుక సహోదరి సహోదరుడు, చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో దావీదు తన జీవితంలో ఎంతో యథార్థంగా నడిపించబడ్డాడు. దావీదు జీవితాన్ని గురించి తన యథార్థతను బట్టి తన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు దేవుడు. చూడండి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అంటే గొప్ప ఆశీర్వాదం అనేది ఇచ్చాడు. యథార్థతను బట్టి దేవుని ఇంటిలో నువ్వు యథార్థంగా ఉండాలి. దేవుని మందిరంలో యథార్థంగా, ఇల్లు అంటే ఏదో భౌతికంగా కనబడే మందిరం కాదు. నీ హృదయమే దేవుని ఆలయము. దేవుని ఇంటిలో నువ్వు యథార్థంగా ఉండగలిగితే నా దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో గొప్ప మేలుతో నిన్ను నింపునుగాక. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడునుగాక. చూడండి, దావీదు జీవితంలో మరణం తన వెంట పరిగెడుతూ ఉంది. దావీదు ఎక్కడున్నా మరణం అని తన వెంట పరిగెడుతూ ఉంది. తనను చంపాలని సౌలు ఎంతో ప్రయత్నాలు చేశాడు. తనను చంపాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎక్కడ కొండల్లో ఉన్నా, గుట్టల్లో ఉన్నా, అడవుల్లో ఉన్నాం, అరణ్యములో ఉన్నాం, ఎక్కడ ఉన్న దావీదుని చంపాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి అలాంటి దావీదుని దేవుడు కాపాడాడంటే, దావీదుని సింహాసనం మీద కూర్చుండబెట్టాడంటే, దావీదుని ఆశీర్వదించాడంటే కారణం ఏంటంటే తనలో యథార్థతను దేవుడు చూస్తూ ఉన్నాడు. స్తుతించటంలో యథార్థంగా ఉన్నాడు. ఏదో బాధ వచ్చిందని చెప్పి ఈ రోజున చాలా మంది దేవుని స్తుతించలేకపోతూ ఉన్నారు. దేవుని స్తుతించటంలో యథార్థంగా ఉన్నాడు కనుకనే దావీదుని దేవుడు అపాయానికి అప్పగించలేదు. అపాయం నుంచి తప్పించి ఉపాయాన్ని కలగచేసి దేవుడు రాజుగా దేవుడు దావీదుని నియమించాడు. ఒకవేళ నీవు ఏ స్థితిగతుల్లో నడిపించబడుతున్నావు, చాలన బ్రతుకులతో ఉన్నావేమో, అరాకొర మధ్యలో నడిపించబడుతూ ఉన్నావేమో, నీ కుటుంబంలో ఏమీ లేని దారిద్రతను అనుభవిస్తూ ఉన్నావేమో, అయ్యో నా బ్రతికిట్లా ఎందుకుందని చెప్పి నీకు నీవే కృంగిపోతూ ఉన్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు యథార్థంగా దేవుని స్తుతించగలిగితే నా దేవుడు నిశ్చయముగా నిన్ను గణపరిచి నీ జీవితంలో ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడి మేలుతో నింపునుగాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో ఎన్నో కష్టాలు. ఒకే రోజు ఆస్తిని కోల్పోయాడు, ఒకే రోజు బిడ్డలను కోల్పోయాడు, ఒకే రోజు మందలను కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తి. అలాంటి యొక్క యోబు జీవితాన్ని మనం ఒక్కసారి యోచిస్తే యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. శరీరమంతా క్షీణించిపోయి శిలాపెంకుతో తన శరీరాన్ని గోక్కుంటూ ఉంటే, తన జీవితంలో ఎంతో బాధపడుతూ ఉంటే, అయ్యో నాకు ఎందుకని బాధ పెట్టావని ఏ రోజు దేవుని దూషించలేదు. ఎంతటి బాధనైనా అనుభవిస్తూ ఉన్నాడు, ఎంతటి శోధనైనా అనుభవిస్తూ ఉన్నాడు.
అలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతూ యథార్థతను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని దేవుని భక్తిలో స్థిరపడి నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఒక నమ్మకంతో నడిపించబడిన యోబు జీవితంని మనం ఒక్కసారి యోచిస్తే చూడండి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో కూడా యథార్థతను విడిచిపెట్టకుండా, దూషించకుండా, నోటితో దూషించకుండా, మాటతో దూషించకుండా యథార్థంగా ఉన్నాడు కనుకని, తన జీవితాన్ని కాపాడుకున్నాడు కనుకని దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆమేన్. ఎన్నిసార్లు దేవుని దూషించుంటాం, ఎన్నిసార్లు దేవుణ్ణి దూషించి మాట్లాడు ఉంటావు. నా కుటుంబంలో ఈ కొరతలు ఎందుకు వచ్చాయి, నా బ్రతుకులు ఈ ఆవేదనలు ఎందుకు వచ్చాయని చెప్పి నువ్వు బాధపడి ఉండవచ్చు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ స్థితి ఎలాంటిదే కావచ్చు. సమస్తాన్ని కోల్పోయి, అన్నీ దూరం అయిపోయి, ఒకప్పుడు మంచి జీవితాన్ని జీవించిన నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయిన స్థితిగతుల్లో నడిపించబడుతూ ఉన్నావేమో. ఈ రాత్రి నా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు యథార్థంగా ఉంటే ఏ అపాయము సంభవించదు, ఏ తెగులు ధరించారదు. సాతానుగాడు శోధించాలని చూచాడు, బాధ పెట్టాలని శరీరానికి శోధన కలగచేశాడు. చూడండి దేవుని బిడ్డలారా, అయినా కానీ యథార్థతను విడిచిపెట్టలేదు. ఈ రాత్రి నీ భక్తి ఎలా ఉంది, ఎలాంటి భక్తి చేస్తూ ఉన్నావు, ఏ విధమైన భక్తి మార్గాల్లో నడిపించబడుతున్నావు. యథార్థంగా బ్రతకకుండా అన్యాయపు వైపు పరిగెడుతూ ఉన్నావేమో, అక్రమ సంబంధాల వైపు పరిగెడుతున్నావేమో, అక్రమ సంపాదన కొరకు పరిగెడుతూ ఉన్నావేమో. యథార్థంగా ఉండగలిగితే నా దేవుడు నిశ్చయముగా రెండంతల ఆశీర్వాదాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏ అపాయం రాలేదండి. ఎంత శోధించినా తన జీవితంలో మరణం అనేది రాలేదు యోబుకి. కారణం ఏంటి? సాతానుగాడు తన జీవితాన్ని మరణం వైపుగా వెళ్ళలేదు. మరణానికి గురి చేయాలని అనుకున్నా వాడు వల్ల కాలేదు. అపాయాన్ని పెట్టాలని కోరుకున్నా యోబు జీవితంలో వాడు వల్ల కాలేదు. కారణం ఏంటంటే యథార్థతను బట్టి. మరి ఈ రాత్రి నువ్వు ఎంత యథార్థంగా ఉంటూ ఉన్నావు, దేవునికి ఎంత యథార్థంగా నువ్వు బ్రతకగలుగుతున్నావు, ఎంత యథార్థంగా దేవునికి భక్తి చేయగలుగుతున్నావు అనేది ఒక్కసారి యోచించు సహోదరి సహోదరు. నా దేవుడు నిశ్చయముగా యథార్థంగా ఉండగలిగితే నా దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో గొప్ప మేలుతో నింపి నిన్ను కాపాడును గాక. హల్లెలూయా. కనుక సహోదరి సహోదరుడా, మరి అలాంటి యథార్థత మనకు ఉంటుందా? ఏదన్నా రోగం వచ్చిందంటే దేవుడు అన్నవాడు ఉన్నాడా? నా కుమారుడికి ఇట్లా ఎందుకు జరిగింది, నా కుమార్తెకి ఇట్లా ఎందుకు జరిగింది? ఏదన్నా చిన్నది ఏదన్నా రోగం వస్తే జ్వరం వస్తే దేవుడు లేడు, మేము మందిరానికి రాము, మేము ఏ ఆరాధనకు రాము, దేవుడు ఏం చేశాడు మాకు అన్న వాళ్ళు కూడా లేకపోలేదు. రోజున అటువంటి భక్తులు ఉన్నారు లోకములో, అలాంటి క్రైస్తవులు ఉన్నారు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో ఆస్తిని కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, సమస్తాన్ని కోల్పోయి, భార్య వచ్చి చాలయ్యా నువ్వు చేసిన భక్తి చాలే నాయన, ఎప్పుడు స్తోత్రం అంటావు, హల్లెలూయా అంటావు, చాలే మూసుకొని కూర్చో అని భార్య అంటంటే మూర్ఖురాలు అట్లా మాట్లాడొద్దని చెప్తున్నారు. కారణం ఏంటో తెలుసా? తన యథార్థతను బట్టి తనకు ఒక నమ్మకం అనేది ఉంది. తన యథార్థతను బట్టి ఒక నమ్మకం అనేది ఉంది. ఈ రాత్రి నీ హృదయంలో దేవునికి యథార్థంగా నువ్వు జీవించగలిగితే నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నిన్ను మరిచిపోడు, ఏ మేలు చేయక మానడు, ఏ అపాయము కూడా నీ దరి కూడా చారదు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి అమ్మా. ఈయనేంటి నాన్ స్టాప్ కొట్టుడు కొడుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నారా? హల్లెలూయా. లేకపోతే మా పాస్టర్ గారు మైమర్పించినట్టు మైమర్పిస్తలేదు ఏందిరా బాబు అని అనుకుంటున్నారా?
ఈ పాస్టర్ గారింటికి చక్కగా మంచిగా నెమ్మదిగా ఎక్కిస్తాడు. మాదంతా నరుకుడు సెక్షన్. ప్రజలు అడలేలుయా. చూడండి దేవుని బిడ్డలారా, ఆ యథార్థతను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యథార్థత లేకుండా దేవుడు మనల్ని కాపాడలేదంటాం, ఆయన మీద నిపమ్మ మాపటం, దేవుడు నన్ను ఆశీర్వదించలేదంటాం, అది సఫము కాదు. ఈ రాత్రి నా దేవుడు నీలో యథార్థతను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నా దేవుడు నీలో యథార్థతను కోరుకుంటూ ఉన్నాడు. కనుక యథార్థంగా బ్రతకగలిగితే నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. రెండంతల ఆశీర్వాదంతో ఆయన ఈ రాత్రి నిన్ను నింపి కాపాడునుగాక. మరొక విషయాన్ని కూడా మీతో పంచుకుంటాను, చక్కగా ఆలకించాను. మన జీవితంలో మనస్సు ఆయన వైపు త్రిప్పబడినప్పుడు, ఎవరి వైపు? మనుషుల వైపా? ఎవరి వైపు త్రిప్పబడాలి మన మనసు? చెప్పాలి అందరూ. మన మనసు దేవుని వైపు త్రిప్పబడినప్పుడు అపాయమేమి సంభవించదు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 'నేను పడగొట్టిన వాడిని నేను మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధునిగా ఎంచుకుందును కదా.' చూడండి దేవుని బిడ్డలారా, మన మనసు అనేది దేవుని వైపు త్రిప్పబడాలి. ఈ రోజున మన జీవితంలో, మనలో పడిపోయిన మన జీవితంలో అపవిత్రత అనేది పడగొట్టి పడిపోయిన వ్యక్తిని మన జీవితంలో పవిత్ర వైపుగా మనం త్రిప్పాలి. చాలామంది జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. త్రిప్పబడటం అంటే విడిచిపెట్టడం. దేవుని వైపు త్రిప్పబడటం అంటే విడిచిపెట్టడం. అంటే చూడండి, కొందరు జీవితాల్లో విడిచిపెట్టరు, కొంతమంది జీవితంలో విడిచిపెట్టరు, విడిచిపెట్టలేరు. దేవుని వైపు వారు త్రిప్పలేరు. రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు, నీవు త్రిప్పబడినప్పుడు ఏ అపాయం అనేది నీ దగ్గరికి రాదు. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలని ప్రభు సెలవిస్తున్నాడు. నీ మనసు దేవుని వైపు త్రిప్పబడగలిగితే, త్రిప్పబడిన నీవు కట్టబడగలిగితే, త్రిప్పబడబడిన నీవు నిలవబడగలిగితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం అనేది దాగి ఉంది. ఈరోజు చాలామంది జీవితాలలో ఇంకా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా అనేకులు పాప వైపుగా నడిపించబడుతూ ఉన్నారు, లోకం వైపుగా నడిపించబడుతూ ఉన్నారు, లోకములో ఉండే అలవాట్ల వైపుగా పరిగెడుతూ ఉన్నారు. ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టి ఆయన వైపు త్రిప్పబడగలిగితే నా దేవుడు నిత్యముగా నీకు మేలును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కనుక సహోదరి సహోదరుడా, చాలామంది జీవితాలలో త్రిప్పబడే స్వభావము లేదు. ఎంత వాక్యం చెప్పనండి కొందరు జీవితాలు. యేసు ప్రభువే వచ్చి వాళ్ళ జీవితాలు దేవుడు మాట్లాడిన, యేసు ప్రభువే మాట్లాడినా త్రిప్పబడే అనుభవం లేదు కొందరు జీవితాల్లో. కానీ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీ మనసు దేవుని వైపు త్రిప్పబడగలిగితే, నీ మనసు దేవుని వైపు త్రిప్పబడగలిగితే నిశ్చయముగా ప్రభు నీ జీవితంలో ఆయన ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడునుగాక. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి
సెలవిచ్చిన మాట వినడి. యెహోవా సెలవిచ్చిందేమనగా భయపడకుము, అయితే మీరు వాటికి భయపడకుడి. జనములు ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకటి చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజున మనుషులు ఎలా ఉన్నారంటే ఆచారాలని ముసుగులో నడిపించబడుతున్నారు. అన్ని జనుల ఆచారము వాటిని ఆచరిస్తూ ఉన్నారు, అటువైపుగా పరిగెడుతూ ఉన్నారు. ఒకరోజు నరక పడతాయని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నరక పడతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, దేవుని వైపు నువ్వు త్రిప్పబడితే గాని నా దేవుడు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడును గాక. చూడండి దేవుని బిడ్డలారు, అలాంటి ఆచారాలు మనలో ఉంటే, లోక సంబంధమైన ఆచారాలు, అన్యజనుల ఆచారాలు మనలో ఉంటే, ఇప్పుడు మన జీవితం ఏమవుతుందంటే నరక పడుతూ ఉంది, నరక పడుతూ ఉంది. గత వారములో ఒక సహోదరికి నేను తెలియపరచనమ్మా, మనం యేసు ప్రభును నమ్ముకున్నాం, భక్తిగా ఉండాలి, దేవుని వైపుకు నువ్వు త్రిప్పబడిన తర్వాత నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. మొత్తం మీద ఆ రోజు ఆదివారం రోజు మందిరానికి రాలేదు. ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్తే ఏదో ఆచారాలని రకరకాల లోక సంబంధం అన్యజనుల ఆచారం వెళ్ళింది. వెళ్తూ ఉంటుండగానే ఆటో తిరగబడి మొత్తం మీద వాళ్ళ మామగారు చనిపోయి భయంకరమైన అపాయం సంభవించింది, నరకపడింది. ఎందుకు అపాయం వచ్చిందో తెలుసా? ఆచారాలు. నీ జీవితాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకంలో నుంచి, పాపంలో నుంచి ఎందుకు పిలుచుకున్నాడంటే ఒక క్రమ పద్ధతిగా నువ్వు నడిపించబడి నీ మనసు దేవుని వైపు త్రిప్పబడడానికి ఆయన నిన్ను పిలుచుకుంటే ఈరోజు నువ్వు లోకంలో ఉండే వాటిల వైపు నువ్వు పరిగెడుతున్నావు. కనుక సహోదరి సహోదరుడా, పాపము ద్వారా నువ్వు పట్టబడకూడదు. వాళ్ళలో పాపం అనేది ఉంది, ఆ పాపం అనేది నీలో ఉండకూడదు. దేవుని వైపు నువ్వు త్రిప్పబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వైపుకు నువ్వు త్రిప్పబడగలిగితే, చూడండి దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని ఆచారాల మధ్యలో నడిపించబడుతూ వచ్చారు, మూఢనమ్మకాల వైపుగా వెళ్ళారు. వాళ్ళ ప్రయాణాలలో కొన్ని సందర్భాలలో మరణించినట్లుగా మనం లేఖనాలు చూస్తాం, అపాయానికి గురైనట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటి? ఆచారాల ద్వారా మీలో తెలియకుండానే పాపం అనేది మీలో మిళితమైపోతూ ఉంది. ఇకనైనా నువ్వు గుర్తెరిగి నీ మనోనేత్రాలు వెలిగించబడి యేసయ్య వైపుగా నువ్వు త్రిప్పబడగలిగితే, ఆయనే నీ కొరకు రక్తాన్ని కాంచాడని, ఆయనే నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడని, మానవుల కొరకు రక్తాన్ని కాంచే దేవుడు, ప్రాణం పెట్టే దేవుడు ఈ భూలోకంలో ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే కనబడుతున్నాడు. నిన్ను పాపము నుంచి విడిపించి, లోకము నుంచి విడిపించి, నిన్ను విమోచించి పవిత్రుడుగా నిన్ను మార్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు.
కనుక నీ మనసు దేవుని వైపుగా త్రిప్పబడగలిగితే నా దేవుడు నిశ్చయముగా ఆయన నిన్ను అపాయం నుంచి తప్పించి నీవు నరక పడకుండా దేవుడే నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. చూడండి, నిన్న మొన్న వరకు బాగానే ఉంటాడు, వాడు వయసులో ఉంటాడు, బాగా ఉంటాడు, మంచి పుష్టిగా ఉంటాడు. ఏమైందిరా పాప అంటే సడన్గా మరణిస్తాడు. నరక పడుతూ ఉన్నారు. వీధుల్లో యవనస్తులు ఉంటాలేదు. మరణం అనేది ప్రాకుతూ ఉంది. మరణం అనేకల్ని మృంగి వేస్తూ ఉంది. వీధుల్లో యవనస్తులు ఉంటాలేదు, చిన్న పిల్లలు ఉంటాలేదు. మరణం మృంగి వేస్తుంది. అమ్మ ఈరోజు నీ వయసు ఎంత అమ్మ అంటే కొంతమంది అయ్యా నాకయ్యా 80 సంవత్సరాలు ఉన్నాయ్యా అంటున్నారు కొంతమంది ముసలు. ఈరోజు ముసలి వాళ్ళైతే బాగానే బ్రతుకు ఉంటున్నారు, కానీ యవనస్తులు ఉంటాలేదు, చిన్న పిల్లలు ఉంటాలేదు, నరక పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇదిగో యేసయ్య వైపు నువ్వు త్రిప్పబడితే కానీ, యేసయ్య వైపు నువ్వు త్రిప్పబడితే కానీ నా దేవుడు నిన్ను కాపాడాలని కోరుకుంటున్నాడు. పరలోకాన్ని నీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉండవచ్చు. ఒక వ్యక్తికి చెప్పాను నేను, అయ్యా బాబు నాయన, అరే బాబు యేసు వైపు యేసు ప్రభు నమ్ముకోరా, ఆయన వైపు తిరగరా నాయన, పాపాన్ని విడిచిపెట్టరా నాయన, పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు త్రిప్పబడరా నాయన అని చెప్తే, చాలా యవనస్తుడు మంచి పుష్టిగా ఉంటాడు, చాలా డిగ్నిటీగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. వాడు ఒక రోజు ఏం చేశాడు రా బాబు అంటే, బైక్ మీద మంచి వాళ్ళ తల్లిదండ్రులు పీడించి, ఇదేందో బైకులు వచ్చాయి, డూకు బైకులని, తర్వాత ఇంకేదో బైకులు వచ్చాయి. ఏంటంటే అవి ఏదో ఖాళీ చేసే బైక్ అంటది, ఎంటీ. ఎంటీ అంటే ఏంటి అర్థం? ఖాళీ అని. ఎంటీ అంటే అర్థం ఏంటి? ఖాళీ అని. అంటే మీరు ఆ బైక్ వేసుకుని వెళ్తే ఖాళీ అయిపోతారా బాబు అని అర్థం అది. అరే బాబు త్రిప్పబడరా నాయన, ఎందుకురా నీకు, మీ అమ్మోళ్ళు మందిరానికి వస్తున్నారు, చక్కగా పత్తిగా ఉన్న చక్కగా దేవుని వైపు త్రిప్పబడరా అని చెప్తే వాడు ఏం చేశాడు, ఎంటీ నా బండి వేసుకుని వెళ్ళి కటింగ్ లేసి అటు ఇటు కటింగ్ వేసి అటు ఇటు కటింగ్ లేసి లారీ కింద పడి చచ్చాడు. నరకపడ్డాడు. వయసు ఎంత? 18 సంవత్సరాలు. కుమారుడు చనిపోయాడని ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఎంటీ అయిపోయాడు, ఖాళీ అయిపోయాడు, లేడు ఇంకాడు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య వైపు త్రిప్పబడకపోవటం ద్వారా. ఈ రాత్రి నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉండవచ్చు. అయ్యో మా కులం అది కాదు, మా మతం అది కాదు అని నువ్వు అంటూ ఉండవచ్చు. మేము ఎన్నో మొక్కుబడులు చేశాము, ఎన్నో గుళ్ళు గోపురాలకు తిరిగాము, ఎన్నో కొండలు ఎక్కాము, ఎన్నో వ్రతాలు చేశాము, ఎన్నో దేవుళ్ళు నమ్మాము, ఎన్నో పూజలు చేశాము. ఈ రోజున నా దేవుడు నన్ను అవన్నిటిలో నుంచి విడిపించి ఆ సజీవుడని యేసయ్య వైపు నన్ను త్రిప్పాడు. ఆ దేవుని ప్రకటించడానికి నన్ను నిలబెట్టాడు. నా బాల్యంలోనే నేను మరణించవలసిన వ్యక్తిని మా అమ్మోళ్ళు తిరుపతి తీసుకెళ్లారు. ఎన్నో కోటప్పు కొండలు అన్నారు, రకరకాల దేవుళ్ళు ఆటు ఈటి అని మొత్తం దేవుళ్ళందరి దగ్గర తిరిగి 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 ఇంక మీ కుమారుడు చస్తాడరా బాబు, వాడు బ్రతకడరా బాబు అని చెప్పారు. డాక్టర్లు కూడా చెప్పారు ఇంక బతకడు. డాక్టర్లు చెప్పారు ఇంక బతకడు. చివరికి ఎవరో చెప్పారంట, ఇదిగో యేసు ప్రభుని నమ్ముకోండి, మీ కుమారుడు కాపాడబడు. మొత్తం మీద అప్పుడు మా తల్లిదండ్రులకి ఏం తెలియదు, యేసు ప్రభు అంటే తెలియదు, ఆయన ఎట్లా ఉంటాడో తెలియదు, ఏ రకంగా ఉంటాడో తెలియదు, ఆయన ఫలానా కులానికి చెందినవాడు అని చెప్పి రకరకాలుగా అనుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద దేవుని మందిరానికి తీసుకెళ్ళడం జరిగింది. చూడండి, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గర తీసుకెళ్లారు, తర్వాత గుణదల కొండ తీసుకెళ్లారు, మొత్తం మీద అన్నీ చేశారు. తర్వాత నా జీవితం ఏమైందంటే కాపాడబడటం జరిగింది. ఏ తెగులు రాలేదు. ఆ రోజు యేసు ప్రభుని నమ్ముకున్న కానించి ఈ రోజు వరకు నా శరీరంలో
ఎటువంటి రోగం అనేదే లేదు. ప్రజలడలేలయ్యా, దేవుడు కాపాడాడు. ఎప్పుడైతే దేవుని వైపు మేము త్రిప్పబడ్డాము, నా దేవుడు నన్ను కాపాడి, ఆయన కాచిన రక్తం, ఆయన గాయపరచబడిన గాయాలు, దేవుడు నన్ను స్వస్థపరిచి సజీవుడిగా నన్ను దేవుడు నింపాడు. గట్టుగలలు చెప్దాం. కనుక ఈ రాత్రి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నడిపించబడుతూ ఉన్నావు, దేవుని వైపు నువ్వు త్రిప్పబడగలిగితే ఆయన నీ రోగాన్ని కుదురుస్తాడు. ఆయన గాయపడాసములతో నిన్ను ముడతాడు. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడతాడు. నీ కుటుంబాన్ని గొప్పగా దేవుడే ఆశీర్వదించునుగాక. కనుక సహోదరి సహోదరుడా, మనుషులు ఎవరు మనల్ని బాగు చేయలేరు. ఏ మనుషుడు మనల్ని బాగు చేయలేరు. నీ దగ్గర ఉన్నదప్పుడు బాగానే అందరూ వస్తారు, నిన్ను పొగుడుతారు. తీరా ఏదన్నా రోగం వచ్చిందంటే అందరూ పారిపోతారు. కానీ నువ్వు యేసయ్య వైపు త్రిప్పబడగలిగితే, ఎందరు విడిచిపెట్టినా నా దేవుడు నీ ప్రక్కనే నిలిచి ఆయన నిన్ను స్వస్థపరిచి, ఆయన నిన్ను బాగు చేసి, ఆయన నిన్ను ఘనపరచునుగాక. హల్లెలూయా. కనుక సహోదరి సహోదరుడు, ఈ రాత్రి నీ జీవితం ఎలాంటిదే కావచ్చు. మనుషుల మధ్యలో నీకు విలువ లేకపోవచ్చు, అనేకుల మధ్యలో నీకు ఘనత లేకపోవచ్చు, అనేకులు నిన్ను దూషించి ఉండవచ్చు. నీది ఒక బ్రతికేనా, నీది ఒక జీవితమేనా, ఎందుకు బ్రతుకుతూ ఉన్నావు అని చెప్పి అనేకులు నీ స్థితిని బట్టి నిన్ను దూషించి ఉండవచ్చు. కానీ నువ్వు మనుషుల వైపు కాదు, కానీ దేవుని వైపు నువ్వు త్రిప్పబడగలిగితే నీ స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు, నీ బ్రతుకుని మార్చే దేవుడై ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, ఎలాంటి బ్రతుకుతూ ఉన్నా, నా దేవుడు నీ బ్రతుకుని మార్చి, నీ స్థితిని మార్చి, ఆయనే నిన్ను ఘనపరచును గాక, ఆయనే నిన్ను కాపాడును గాక. కనుక సహోదరి సహోదరుడా, అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. అధైర్యముతో నడిపించబడుతూ ఉన్నావేమో, కృంగిపోతూ ఉన్నావేమో, మనుషులు నిన్ను పదే పదే నిన్ను దూషిస్తూ ఉన్నారేమో. అయినప్పటికీ దేవుని వైపుకు నువ్వు త్రిప్పబడాలి. పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్య వైపుకు నువ్వు త్రిప్పబడగలిగితే ఆయన నీ పట్ల మేలు చేసునుగాక. ఈరోజున అనేకులు అర్థాంతరంగా నరకబడుతూ ఉన్నారు, అనేకులు అర్థాంతరంగా మరణిస్తూ ఉన్నారు. త్రిప్పబడగలిగితే నా దేవుడు నిన్ను నిశ్చయముగా ఆయన నిన్ను కాపాడునుగాక. ఒకరోజు ఇట్లానే దేవుని మందిరానికి ఒక యవ్వనస్తుని తీసుకొచ్చారు. ఒక యవ్వనస్తుని తీసి రావటం జరిగింది. ఆ యవ్వనస్తుడి జీవితం ఎట్లాంటిదంటే, వయసులో ఉన్నదప్పుడు బైబిల్ తగలబెట్టి, దేవుని బిడ్డలంటే భయంకరంగా దూషించి, ఇట్లా కూటాలు జరుగుతూ ఉంటే దేవుని బిడ్డలను హింసిస్తూ ఉండేవాడు. వాడు పనేంట్రా బాబు అంటే, వాడు ఇట్లాంటి కూటాలు, క్రైస్తవులు అంటే వాడికి అసలు పడదు. క్రైస్తవులు అంటే వాడికి అసలు నరాలలో క్రైస్తవులు హింసించేవాడు. అలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతూ పాస్టర్లను కొట్టడం, పాస్టర్లను తిట్టడం, అరే మీరు బ్రతకక చేతగాక ఇదిగో ఈ దారి పట్టారా బాబు అని చెప్పడం, ఇలాంటివన్నీ చేసేవాడు. ఒకరోజు మందిరానికి వచ్చాడు. ఎట్లా ఉన్నాడంటే సన్నగా అయిపోయి రోగంతో వచ్చాడు. ఏం తమ్ముడా ఏమయ్యిందంటే, అన్నా నాకు ఒక రోగం వచ్చింది. అది ఎవరికి చెప్పుకుంటే రాగం కాదు. నేను ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని, క్రైస్తవులు విమర్శించేవాడిని, క్రైస్తవులు దూషించేవాడిని, క్రైస్తవులు కొట్టేవాడిని, క్రైస్తవులు ఎంతో బాధ పెట్టేవాడిని. నా జీవితంలో చెప్పుకుండే రోగం కాదు, ఇది భయంకరమైన రోగం వచ్చిందని ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు. ఏం కాదు నాయన, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నిన్నేమి చేయడు. ఆయన కనికరించే దేవుడు, జాలిగల దేవుడు, వాత్సల్యం చూపే దేవుడు అని చెప్పి
మొత్తం మీద ప్రార్థన చేయటం, అట్లా కొంతకాలం ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాలు గడిచింది. తన జీవితంలో శరీరంలో మార్పు కలుగుతుంది. ఫలాన్ని పుంజుకుంటూ ఉన్నాడు, ఆరోగ్యంగా బ్రతుకుతూ ఉన్నాడు, నెమ్మదిగా జీవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా నడిపించబడుతున్న ఆ వ్యక్తి ఒకరోజు తీర్మానం చేసుకున్నాడు, నేను యేసయ్య వైపు త్రిప్పబడాలి, నేను దేవుని కొరకే బ్రతకాలి, నేను దేవుని కొరకే జీవించాలి. ఏ మనుషుడు నన్ను బాగు చేయలేదు, ఏ వైద్యుడు నన్ను బాగు చేయలేదు. నాకు రోగం వచ్చినప్పుడు నాన్న వాళ్ళందరూ దూరం అయిపోయారు అని చెప్పి మొత్తం మీద అతడు తీర్మానం చేసుకుని అడవులో ఉండే ప్రజలు మార్చడానికి అతడు ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నేటికి దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు సేవ చేస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు నువ్వు త్రిప్పబడగలిగితే ఈ రాత్రి దేవుడు నిన్ను సాధనముగా వాడుకుంటాడు. దేవుని కొరకు నేను ఒక పాత్రగా వాడుకుంటాడు. పాపాన్ని విడిచిపెట్టగలిగితే, లోకాన్ని విడిచిపెట్టగలిగితే నా దేవుడు నిన్ను ఏ అపాయం సంభవించకుండా కాపాడి కనికరించి పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు త్రిప్పబడగలిగితే ఆయన నిన్ను ఘనపరిచి ఆశీర్వదించును గాక. మనుషులు అంటారండి, బాగున్నదప్పుడు నిన్ను పొగుడుతారు, అన్నీ పోయిన తర్వాత నీ కర్మ అంటారు, ఏదో పాపం చేసి ఉంటాను అని చెప్పి మనుషులు మాట్లాడతారు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనం దేవుని వైపు త్రిప్పబడటం ద్వారా అపాయం ఏమీ సంభవించదు. నా దేవుడు నువ్వు నరకబడకుండా నా దేవుడు నిన్ను కాపాడును గాక. హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్దాం. ఉత్సాహగానము చేసేదను, ఘనపరచెదను మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదను, ఘనపరచెదను మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా హీరో, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హుషారుగా ఉద్యోగ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అమూల్యములైన వాగ్దానము అత్యధికముగా ఉన్నది. అమూల్యములైన వాగ్దానము అత్యధికముగా ఉన్నది. వాటిని మనము నమ్మిన యెడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన యెడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా స్తోత్రం, హల్లెలూయా యెహోవా హీరో, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా హీరో, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా చెప్పి నేను ముగించాల్సింది. యేసు రక్తము చేత ఆ రక్తం అనేది మన జీవితాల్లో కడగబడినప్పుడు మన జీవితంలో అపాయం ఏమీ సంభవించదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసు రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్లు అడలేలోయ్యా. ఇటు చూడండి అయ్యా, అయ్యా ఇటు చూడండి. ప్రైజ్లు అడలేలోయ్యా. చూడండి దేవుని బిడ్డలారా, యేసు రక్తం మన ఇంటికి గుర్తు అనేది ఉండాలి. యేసు రక్తం అనేది మన ఇంటికి గుర్తు ఉండాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వాక్యం. ఆ రక్తము మీకు గుర్తుగా ఉండెను, మిమ్మల్ని నశింపచేయక దాటిపోనుగాక. హల్లెలూయా. యేసయ్య రక్తం ఏ ఇంటికైతే గుర్తుగా కనబడతాదో, ఏ ఇంటికైతే గుర్తుగా కనపడతాదో మరణం అనేది దాటిపోతూ ఉంది. ఒక వ్యక్తి జీవములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, యేసయ్య రక్తము ప్రతి పాపము నుంచి విడిపించేది. యేసయ్య రక్తం విడిపించేది, నిన్ను విమోచించేది. యేసయ్య రక్తం నిన్ను కడిగేది, నీలో పాపము లేకుండా చేసేది యేసయ్య రక్తం. కనుక సహోదరి సహోదరుడు, మరి ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకుండా, ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా, ఇంకా యేసయ్య రక్తము చేత కడగబడకుండా నువ్వు నడిపించబడుతూ ఉన్నావేమో. యేసయ్య రక్తము చేత కడగబడకపోవటం ద్వారా మనుషులు నశించిపోతూ ఉన్నారు. యేసయ్య రక్తము చేత ఈ రాత్రి నువ్వు కడగపడితే, యేసయ్య రక్తం అనే గుర్తు నీ ఇంటికి ఉంటే మరణము నిన్ను దాటిపోతూ ఉంది. నా దేవుడు నీకు విమోచన కలగ చేయపోతూ ఉన్నాడు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొడిగించును గాక. హల్లెలూయా. ఈ రోజును చూడండి దేవుని బిడ్డలారా,
అనేకుల జీవితాల్లో ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా అనేకులు బాప్తీసం తీసుకోకుండా ఒకవేళ నడిపించబడుతూ ఉన్నావేమో. నువ్వు ఎలాంటి వాడే కావచ్చు, ఏ కులానికి చెందిన వాడివే కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉండవచ్చు. యేసయ్య రక్తము చేత నువ్వు కడగపడగలిగితే నిత్య జీవంలోనికి నువ్వు నడిపించబడుతున్నావు. ఆ మోక్షములోనికి దేవుడు నీకు ప్రవేశము కలగ చేయబోతూ ఉన్నాడు. కనుక సహోదరి సహోదరుడా, నీవు నశించిపోకుండా ఉండాలంటే ఈ రాత్రే నువ్వు మారు మనసు పొంది, ఈ రాత్రే నువ్వు యేసయ్యని నమ్మగలిగితే, ఈ రాత్రే యేసయ్య పాదాలు చెంతగా రాగలిగితే, యేసయ్య రక్తము చేత నువ్వు కడగపడగలిగితే, నా దేవుడు నిన్ను విడిపించి, నా దేవుడు నిన్ను కాపాడి, శిక్ష నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను విమోచించును గాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను యేసు ప్రభుని ఏదో బైబిల్ పట్టుకున్నాను, లేకపోతే ఈరోజు నేను ఏదో బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్నాను, లేకపోతే నేను పరలోకానికి వెళ్ళిపోతాను నువ్వు అనుకుంటున్నావు. ఏదో నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన్న పరలోకానికి వెళ్ళిపోవు, నిత్యత్వాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్య రక్తము చేత నువ్వు కడగబడి, ఆ ముద్ర యేసయ్య రక్తం అనే ముద్ర నీ మీద ఉంటే నీ మీద శిక్ష అనేది ఉండదు. శిక్ష కొట్టివేయబడి మరణం అనేది ముందుకు దాటిపోతూ ఉంది. నా దేవుడు నిత్యము నీకు ఒక ఉన్నతమైన శిక్షను తొలగించి విమోచన కలగచేసి నీకు పరలోకానికి అనుగ్రహించును గాక, పరలోకాన్ని నీకు అనుగ్రహించును గాక. కనుక దేవుని బిడ్డలారు, ఇంకెంతకాలం అని రేపు మాపు అని చెప్తున్నావు. మా కుమారుడికి పెళ్ళైతే బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నానయ్యా, మా కుమారుడు 10th క్లాసు పాస్ అయితే బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నానయ్యా, లేకపోతే మా ఇంట్లో ఏదైనా ఇల్లు కట్టుకున్న తర్వాత, పెళ్లి చేయాలన్న తర్వాత బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నానయ్యా అని ఇంకా వాయిదాలు వేస్తున్నావేమో. భయంకరమైన దుర్దినాలలో ఉన్నాం. నిన్నటి దినాన్ని ఈ వారం, నిన్నటి వారంలోను 3 రోజుల కిందట అదేదో దేశంలో ఒక కొండ కూలిపోయి ఇంచుమించు 1000 మందిగా 2000 మంది వరకు చనిపోయారు. ఎవడో ఊహించలేదు. ఒక దేశంలో వరదలు వచ్చి ఎంతో మంది చనిపోయారు. ఎవడో ఊహించలేడు. సమయం నీది కాదు సహోదరి, సమయం నీది కాదు సహోదరుడా. ఇంకా సమయం ఉంది, ఇంకా రోజులు ఉన్నాయి, ఇంకా నాకు యవ్వనం ఉంది, ఇప్పుడు కాదు బాప్తిసం అని నువ్వు అనుకుంటున్నావేమో. యేసయ్య రక్తము చేత కడగపడాలని దేవుడు రాత్రి సెలవిస్తున్నాడు. యేసయ్య రక్తము చేత కడగపడగలిగితే ఈ రాత్రి నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోగలిగితే నా దేవుడు మరణం నుంచి నిన్ను తప్పించి జీవంలోనికి నడిపించును గాక. హల్లెలూయా. మరణం అనేది నిన్ను దాటిపోతూ ఉంది. మరి ఇంకా ఎంతకాలం అని బాప్తిసం తీసుకోకుండా నడిపించబడతావు? ఇంకా పాపమని పాప వైపుగానే పరిగెడతావు? ఇంకా ఎంతకాలమని నువ్వు పాపము చేస్తూనే ఉంటావు? పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, సమస్యను విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోగలిగితే మరణం ఏమైతుందంట? నిన్ను దాటిపోతూ ఉంది. నువ్వు జీవములోనికి నడిపించబడుతూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. సమయం నీది కాదు. రేపు ఉంది, వచ్చే సంవత్సరం తీసుకుంటా, వచ్చే నెలలో తీసుకుంటా, బాప్తిసం అనేది వచ్చే నెలలో తీసుకుంటాను, రేపు తీసుకుంటా, మాపు తీసుకుంటానని చెప్పి నువ్వు ఇంకా వాయిదాలు వేస్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇంకా ఎంతకాలమని నువ్వు వాయిదాలు వేస్తావు? ఇంకా ఎంతకాలమని రేపు మాపు అంటావు? ఇకనైనా ఈ రాత్రి నీ మనోనేత్రాలు తెరవపడగలిగితే నా దేవుడు శిక్ష నుంచి తొలగించి నిత్యత్వాన్ని నీకు అనుగ్రహించును గాక. చూడండి దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు, మా అర్థమవుతుందా నా భాష ఏమన్నా, లేకపోతే వేరే భాషలో మాట్లాడుతున్నానా చెప్పండి, అర్థమవుతుందా?
సరే గట్టిగా వెళ్ళి చెప్పండి హల్లెలూయా. మా పాస్టర్ గారిది ఆయనదేమో కృష్ణా జిల్లా, ఆయన మాటలు ఆయన పదాలు నాకు రావు. మాదేమో తూర్పుగోదావరి. పదాలు మరి తేడా ఉంటాయి, ఏమనుకోవద్దు, అర్థం చేసుకోవాలి. గట్టిగా వెళ్ళి చెప్దాం హల్లెలూయా. చూడండి దేవుని పెట్టిల్లారా, ఒక సహోదరుడు, అరే బాబు నువ్వు బాప్తిసం తీసుకోవయ్యా అని చెప్తున్నాను. అతడు చాలా భయంకరమైన అప్పులు బాధల్లో ఉన్నాడు. కుటుంబములు ఎన్నో బాధలు, ఇంటి అద్దె కట్టాలి, పాల బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పిల్లలకు స్కూలు బిల్లు కట్టాలి. వీటి వల్ల ఎన్నో బాధలు పడుతూ ఉన్నాడు. అప్పుల మీద అప్పులు అవుతున్నాయి, సమస్యల మీద సమస్యలు అవుతున్నాయి, ఎన్నో బాధలు పడుతున్నాడు, ఎన్నో ఆవేదనలు పడుతూ ఉన్నాడు. అరే నాయన దేవుని నమ్ముకో, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇప్పుడు రోజులు బాగాలేదు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు అని చెప్తా ఉన్నాను. పాస్టర్ గారు ఒకవేళ నేను బాప్తిసం తీసుకుంటే మా కులమోళ్ళు ఏమంటారు, మా మతమోళ్ళు ఏమంటారు అని చెప్పి ఇట్లా వాయిదాలు వేస్తూ ఉన్నాడు. ఒకరోజు అతడు బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటుండగా సడన్గా ఆ రాత్రి గేదె కనపడలేదు, నల్లగా గేదె ఉంటే సడన్గా గేదెను గుద్దుకుని చెయ్యిరిపోయింది. చెయ్యిరిపోయిన పరిస్థితుల్లో ఆ పక్కనే చెయ్యిరిపోయి పక్కన పడ్డాడు. గేదెను గుద్దంగానే పడిపోయాడు. ఆ బైక్ మీద పడి చెయ్యిరిగింది. లారీ ఒకేసారి ఆ అబ్బాయి పక్క నుంచి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి పక్క నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమైందిరా బాబు అంటే అతనికి మరణ భయం అనేది వచ్చేసింది. అయ్యో నేను మరణిస్తే ఏమైపోతాను, అయ్యో నేను మరణిస్తే ఏమైపోతానని చెప్పి మొత్తం మీద అతను భయం పుట్టి, అన్న అర్జెంటుగా నాకు బాప్తిసం ఇవ్వాలి, నేను మారు మనసు పొందాలి, నేను దేవుని మందిరానికి వస్తాను, మీ దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పి మొత్తం మీద బాప్తిసం తీసుకున్నాడండి. అంతవరకు తన జీవితంలో 10,000 రూపాయల శాలరీ, 10,000 రూపాయలతో నడిపించబడుతూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఆ నెలలోని ప్రమోషన్ వచ్చింది, 30,000 రూపాయల శాలరీ. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అప్పటి వరకు అతడు ఒక కాలేజీలో లెక్చరర్గా చేస్తూ 10,000 రూపాయలకి కొనసాగించబడుతున్నాడు. ఇంకా వాళ్ళు వేరే క్యాంపస్ని, ఆ క్యాంపస్ నుంచి వేరే క్యాంపస్కి మార్చగానే అతడికి 30,000 రూపాయల శాలరీ ఇచ్చారు. అంతగా దేవుడు ఆశీర్వదించాడు, మరణం నుంచి తప్పించి జీవంలోనికి నడిపించాడు. అప్పులు సమస్యలన్నీ గడిచే కొలది అప్పులు పోతూ ఉన్నాయి, బాధలు పోతున్నాయి, సమస్యలు పోతున్నాయి. ఈరోజు విజయవాడలో అతడు విలువైన స్థలాలు కొనుక్కున్నాడు, ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు, గొప్పవాడిగా మార్చబడ్డాడు. కనుక సహోదరి రాత్రి యేసు రక్తం అనే గుర్తు నీకు ఉంటే నా దేవుడు మరణం నుంచి నిన్ను విడిపించి జీవములో ఉండి దాటించి నీ పట్ల గొప్ప సంకల్పం కలిగి నిన్ను ఆశీర్వదించును గాక, అపాయమేమి రాకుండా నిన్ను కాపాడును గాక. హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా నేను చెప్పి ముగించేస్తాను. కీర్తనలు పరిహరించినప్పుడు 106 కీర్తన 106 కీర్తన 30వ చరణాన్ని మనం చదువుకుందాం. 106 కీర్తన 30వ చరణం. కనపడలేదు, తినేశారా అయ్యా? ఏం చేశారయ్యా? ఒకసారి గట్టిగా బాగా, ఒక్కసారి నాకు అర్థమయ్యేది. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో పాపం జరుగుతూ ఉంటే ఆ పాపాన్ని చూచి ఓర్చుకోలేక వెళ్ళి ఆ పాపం చేస్తున్న వ్యక్తుల్ని వీటితో పొడి చేశాడు.
ఎప్పుడైతే వీటితో పొడిచాడు, చూడండి దేవుని బిడ్డలారా, తెగులు అనేది ఆగిపోయింది. అంతటితో ఆ పాపం ఆగిపోయింది, తెగులు అనేది ఆగిపోయింది. అంటే పాప పరిహారం వల్ల అపాయం అనేది ఆగిపోయింది. ఈ రోజులో కుటుంబంలో శాపం ఎందుకు ఏలుబడి చేస్తుంది? దారిద్రత ఎందుకు వేలుపడి చేస్తుంది? నీ కుటుంబంలో ఎందుకని పాపం, దారిద్ర్య శాపము ఎందుకు ఏలుపడి చేస్తుందంటే పాపం నీ కుటుంబంలో ఉండటం ద్వారా. చూడండి దేవుని బిడ్డలారా, ఆ పాపాన్ని ఎప్పుడైతే నువ్వు పరిహారం చేస్తావో తెగులు అనేది ఆగిపోయిను గాక. హల్లెలూయా. పరిహరించాలి, నిన్ను నీవే ఆ పాపాన్ని పరిహరించాలి. కన్న కొడుకు తప్పు చేశాడా? మా కొడుకు అట్లాంటివాడు కాదండి. మా కూతురు తప్పు చేసిందా? మా కూతురు అట్లాంటిది కాదండి. నిన్నటి దినాను ఒకడు నాకు ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, వాడు రోడ్డు మీద పోయే వాళ్ళందరూ, వాడు ఇంచుమించు 18 సంవత్సరాలు బట్టలు వేసుకుని తాగి కొంచెం యవనస్తుల్ని నాతో వస్తావా అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడంట. పిల్లలందరూ ఆ వీధిలో భయపడిపోయి మొత్తం మీద కొంతమంది వాడిని కొట్టడం జరిగింది. కొట్టి మొత్తం మీద పోలీసులకు అప్పగిస్తే వాళ్ళ తాత వెళ్ళి, మా కొడుకు అట్లా, మా మనవడు అట్లాంటోడు కాదు, మా మనవడు మతి స్థిమించింది, అట్లాంటోడు కాదని చెప్పి ఇప్పుడు వాళ్ళ తాత పాపాన్ని కప్పుబెడుతూ ఉన్నాడు, పరిహరిస్తలేదు. వాడేమో తాగి గుడ్డలిప్పుకొని రోడ్లు వీధుల్లో తిరుగుతున్నాడు. అనేక మంది యవనస్తురాలతో తిరుగుతుంటే నాతో వస్తావా అని అడుగుతుంటే ఎగబడుతున్నాడంటే, ఆ పిల్లల మీద ఎగబడుతూ ఉంటే వాళ్ళ కర్రలతో కొడుతూ ఉంటే మొత్తం మీద పోలీసు వాళ్ళు తీసుకెళ్తే, అయ్యా మా వాడు తప్పయింది, ఈసారికి ఏదో అయిపోయిందని చెప్పకుండా వాళ్ళ తాత ఏం చేశాడనంటే ఇప్పుడు ఆ పాపాన్ని కప్పు పెడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ పాపం ఆ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది, ఆ పాపము నెమ్మది లేకుండా చేస్తుంది. ఆ పాపం ఆ కుటుంబంలో అసమాధానము, కుటుంబం అంతా అల్లాకోలం అయిపోయింది. పాపాన్ని పరిహరించగలిగితే ఆ పాపమును ఎప్పుడైతే పరిహరిస్తావో తెగులు అనేది ఆగిపోయిను గాక. కనుక సహోదరి సహోదరుడా, నా దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెన్ని అనుగ్రహించాలంటే నువ్వు పాపాన్ని ఏం చేయాలి? ప్రోత్సహించాలా? చెప్పాలి. ఏం చేయాలి? పరిహరించాలంటే ఆ పాపాన్ని పరిహరించాలి, అంతటితోనే ఆపేయాలి. పాపాన్ని అంతటితోనే ఆపివేయగలిగితే నా దేవుడు నిశ్చయముగా తెగుల్ని ఆప్ చేస్తాడు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ జీవితంలో ఏ అపాయము సంభవించకుండా ఉండాలంటే, ఏ తెగులు దరిచేరకుండా ఉండాలంటే పాపాన్ని పరిహరించే వ్యక్తులుగా ఉండాలి. పాపాన్ని ఎప్పుడు మనం ప్రోత్సహించకూడదు, పాపాన్ని ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయకూడదు. ఈరోజు నీ కుమార్తె కావచ్చు, నీ కుమారుడే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, పాపాన్ని పరిహరించగలిగితే తెగులు ఆగిపోయిను గాక. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం. అందరూ మోకరిద్దాం. ఏ అపాయము సంభవించదని, ఏ తెగులు సమీపించదని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు.